సప్త చిరంజీవులు ఎవరో మీకు తెలుసా? వీళ్ళకి అసలు చావు అనేదే లేదు. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే వీళ్ళు ఎందుకు ఇంకా బ్రతికే ఉన్నారు? అసలు ఈ 7 అమర జీవులు యుగాలు మారుతున్నా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? బ్రహ్మాండం అంతమయ్యే వరకు వీళ్ళు ఎందుకు బ్రతికి ఉండాలి? దీని వెనకున్న కథ ఏంటి? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా హనుమంతుడు. రామాయణంలో ముఖ్య పాత్ర రాముడిదే. ఆయన రాముడితో పాటు అందరికి హనుమంతుడు అంటే కూడా చాలా ఇష్టం. శివుడి యొక్క 11వ అవతారంగా హనుమంతుడు అని చెబుతారు. మరి హనుమంతుడు ఎక్కడ ఉన్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం రామాయణంలోనే ఉంది. రావణాసురుడు సీతాదేవిని లంకకు తీసుకువెళ్లిన తర్వాత సీతాదేవి ఎంతో కాలం పాటు బాధగా ఉంటారు. హనుమంతుడు తనతో తీసుకువచ్చిన రాముల వారి సందేశంతో ఆ బాధను తొలగిస్తారు. అప్పుడు ఈ బ్రహ్మాండం అంతమయ్యే వరకు నువ్వు చిరంజీవిగా ఉంటావని సీతాదేవి హనుమంతుడికి వరాన్ని ఇస్తారు. మరో కథ కూడా ఉంది. అదేంటంటే హనుమంతుడు తన చిన్నతనంలో ఆకాశంలో వెలుగుతున్న సూర్యుణ్ణి చూసి తినే పండు అనుకొని పైకి ఎగిరి వెళ్లి సూర్యుణ్ణి తినేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమంతుడి పైన దాడి చేసి గాయపరుస్తారు. అప్పుడు హనుమంతుడు స్పృహ కోల్పోవడంతో పవనదేవుడు కోపంతో ప్రపంచం మొత్తం గాలిని ఆపేస్తారు. దాంతో గాలి లేక భూమి పైన మనుషులు ఇతర జీవులు అల్లాడిపోతూ ఉంటాయి. అప్పుడు బ్రహ్మదేవుడు మరియు దేవతలందరూ ప్రత్యక్షమై హనుమంతుడిని ఎప్పటికీ చిరంజీవిగా ఉంటావని వరాన్ని ప్రసాదిస్తారు. ఈ బ్రహ్మాండం అంతమయ్యే వరకు హనుమంతుడు చిరంజీవిగా ఉంటారని చెప్పారు. రెండవది పరశురాముడు. ఈయన మహావిష్ణు యొక్క 6వ అవతారం. పరశురాముడి తండ్రిని ఒక క్షత్రియుడు చంపేస్తాడు. దాంతో ఆగ్రహించిన పరశురాముడు కోట్ల మంది క్షత్రియులను చంపేస్తాడు. భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు కర్ణుడికి పరశురాముడే గురువు. కల్కి పురాణం ప్రకారం కలియుగం అంతంలో వచ్చే కల్కి అవతారానికి కూడా పరశురాముడే గురువు. అతన్నే అన్ని విద్యలు కల్కికి నేర్పిస్తాడని చెప్పారు. విష్ణుమూర్తి ఆఖరి అవతారమైన కల్కి కోసం వేచి చూస్తూ పరశురాముడు మహేంద్ర పర్వతం పైన తపస్సు చేసుకుంటూ ఉంటున్నారని పురాణాలు చెబుతున్నాయి. మూడవది అశ్వత్థామ. ఆయన మహాభారతంలో ఒక ముఖ్యమైన పాత్ర. అశ్వత్థామ చాలా బలవంతుడు. పాండవులు మరియు కౌరవులకి గురువైన ద్రోణాచార్యుడి కొడుకే ఈ అశ్వత్థామ. పురాణాల ప్రకారం అశ్వత్థామ గొప్ప యోధుడు. 64 కళల్లో ఆయన ప్రాముఖ్యుడు. ఒక రోజు అశ్వత్థామ అర్జునుడి పైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. శ్రీకృష్ణుడి సలహా మేరకు అర్జునుడు కూడా అశ్వత్థాముడిపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. ఈ 2 బ్రహ్మాస్త్రాలు ఒకదానికొకటి ఢీకొని బ్రహ్మాండమంతా నాశనమయ్యేలా చేస్తాయని వ్యాస మహర్షి ప్రాధేయపడ్డాడు. ఇద్దరికి వారి బ్రహ్మాస్త్రాలను వెనక్కి తీసుకోమని కృష్ణుడు చెప్పడంతో అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్థామకి బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోవడం తెలియదు. ఇక బ్రహ్మాస్త్రానికి ఒక లక్ష్యం చూపించడం కోసం అర్జునుడి కోడలు అభిమన్యుడి భార్య ఉత్తర గర్భం మీదకి దాన్ని మలుస్తాడు. ఆమె కడుపులో ఉన్న శిశువు బ్రహ్మాస్త్రం కారణంగా గర్భంలోనే మరణిస్తాడు. అప్పుడు కృష్ణుడు ఆ శిశువుని తిరిగి బ్రతికేలా చేస్తారు. దాంతో కోపంతో ఉన్న కృష్ణుడు కలియుగం అంతమయ్యే వరకు కుష్టి రోగిలా రక్తం కారుతున్న గాయాలతో అడవుల్లో తిరుగుతూ బ్రతకమని అశ్వత్థామాని శపిస్తాడు. నాలుగవది విభీషణుడు. ఇతను లంకాధిపతి అయిన రావణాసురుడి తమ్ముడు. రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకువెళ్తారు. అప్పుడు రావణాసురుడి తమ్ముడైన విభీషణుడు పరాయి స్త్రీని అపహరించడం ధర్మం కాదని రావణాసురుడికి చెబుతాడు. తనకు ఎదురు చెప్పాడని కోపంతో విభీషణుడిని రావణాసురుడు అవమానిస్తాడు. యుద్ధం సమయంలో రాముడి దగ్గరికి వచ్చి
వచ్చిన విభీషణుడు రావణాసురుడి యొక్క శక్తి, బలహీనత మరియు రహస్యాల గురించి రాముడితో చెప్తాడు. ఇలా రాముడి విజయానికి విభీషణుడు కీలక పాత్ర అవుతాడు. రావణాసురుడిని సంహరించిన తర్వాత రాముడు విభీషణుడికి లంకకి రాజుగా పట్టాభిషేకం చేస్తారు. ఇక కొన్ని సంవత్సరాల తర్వాత రాముడు తన అవతారాన్ని చాలించబోయే ముందు విభీషణుడు నేను కూడా ఈ శరీరాన్ని వదిలేస్తాను అని అంటాడు. అప్పుడు రాముడు నేను కూడా మళ్ళీ కలియుగాంతంలో కల్కి అవతారంలో మళ్ళీ వస్తాను. అప్పుడు అధర్మంపై ధర్మాన్ని గెలిపించే నా ప్రయత్నంలో నువ్వు నాతో పాటు సహాయకుడిలా ఉండాలి అని రాముడు విభీషణుడికి చెప్తారు. ఇలా రాముడు విభీషణుడిని చిరంజీవిగా ఉండమని ఆశీర్వదించారు. ఐదవది వేదవ్యాసుడు. వేదాలను విభజించి రాసిన మహర్షి కాబట్టి ఆయన్ని వేదవ్యాసుడు అనే పేరుతో పిలుస్తారు. వ్యాసుడు మహాభారతాన్ని మనందరికీ కళ్ళకు కట్టినట్టుగా చూపించేలా రచించారు. విష్ణు అంశతో పుట్టిన వేదవ్యాసుడు అతని విద్య జ్ఞానం కారణంగా సప్త చిరంజీవుల్లో ఒకరుగా నిలిచారు. ఇక పురాణాల ప్రకారం వేదవ్యాసుడు కలియుగాంతంలో కల్కికి వేదాలు వాటి జ్ఞానాల గురించి బోధించడానికి చిరంజీవిగా ఉన్నారని చెబుతారు. ఆరవది బలి చక్రవర్తి. ఇతను అసురులకు రాజు అని చెప్తారు, కానీ ఇతను రాక్షసులకు రాజైనప్పటికీ చాలా మంచివాడంటారు. అలానే ఎన్నో యుద్ధాలు చేసి భూలోకాన్ని మరియు స్వర్గలోకాన్ని జయించి దేవతలకు మరియు మానవులకి రాజయ్యాడు. అప్పుడు దేవతలు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి తమను రాక్షసుల దగ్గర నుంచి కాపాడమని వేడుకుంటారు. బలి చక్రవర్తి విష్ణుకి పరమ భక్తుడు. విష్ణుకి బలి చక్రవర్తిని చంపడం ఇష్టం లేదు. అందుకే వామన అనే ఒక బ్రాహ్మణుడి అవతారం ఎత్తుతాడు. ఇక బలి చక్రవర్తి అశ్వమేధ యాగం చేశాక అందరికి బహుమతులు ఇస్తూ ఉంటాడు. ఆ సమయంలో వామనుడు బలి చక్రవర్తిని 3 అడుగుల భూమి కావాలని అడుగుతాడు. 3 అడుగులే కదా తీసుకో అని చక్రవర్తి అనడంతో వామన రూపంలో ఉన్న విష్ణువు త్రివిక్రమ రూపంలోకి మారి 1 అడుగు స్వర్గం పైన మరొక అడుగు భూమి పైన పెట్టి 3వ అడుగు ఎక్కడ ఉంచాలి అని చక్రవర్తిని అడుగుతాడు. వామనుడే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అని తెలిసి బలి చక్రవర్తి తన తలపై మరో అడుగు ఉంచమని అలా వామనుడు బలి చక్రవర్తిపై కాలు పెట్టగా ఆయన పాతాళానికి వెళ్తాడు. బలి చక్రవర్తి దాన గుణానికి మెచ్చిన వామనుడు అనగా విష్ణుమూర్తి ఈ బ్రహ్మాండం అంతమయ్యే వరకు చిరంజీవిగా ఉండమని ఆశీర్వదిస్తారు. చివరిది కృపాచార్య. ఇతను కౌరవులకు మరియు పాండవులకు ఆది గురువు. మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున కృపాచార్యుడు పోరాడుతాడు. ఇతను చాలా పెద్ద యోధుడు. ఒకేసారి 60,000 మంది సైన్యంతో యుద్ధం చెయ్యగల సమర్థుడు. ఎలాంటి కష్ట పరిస్థితిలో కూడా సత్యం, ధర్మం మరియు నీతిని వదిలిపెట్టలేదు. అందుకే అతని నిష్ఠకు మెచ్చిన శ్రీకృష్ణుడు కృపాచార్యుడికి చిరంజీవిగా ఉండమని వరాన్ని ఇస్తారు. ఇది ఇప్పటికీ బ్రతికి ఉన్న సప్త చిరంజీవుల కథ. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.